తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసు కేసుపై ఫైటింగ్ జరుగుతోంది. కేటీఆర్ను అరెస్ట్ చేస్తారో లేదో డౌటే అని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నట్టుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు విచారణలో ఉన్న కేసు గురించి మాట్లాడటం తగదు అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ దొందే అంటూ కౌంటర్ ఇస్తోంది బీఆర్ఎస్. ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కడైనా డౌట్ వస్తున్నది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టబీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? ఏదో ఉన్న ఇద్దరి మధ్యలో అరెస్ట్ చేస్తారా చేయరా డౌట్. ఎప్పటికీ ఇంత ప్లాన్ ప్రకారం అయితే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడటం అనేది ఈ ప్రజాస్వామ్యం హర్షించదని చెప్పంటున్నా. అది ఎవరన్నా కానీ చెప్పంటారు. బండి సంజయ్ గారు కూడా కానీ ఆయన కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారని చెప్పంటారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ నవ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈజ్ లుకింగ్ ఇన్ ఇట్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈజ్ లుకింగ్ ఇన్ ఇట్. అటువంటి పరిస్థితుల్లో ఒక బాధ్యత కలిగినటువంటి ఒక హోదాలో ఉన్నట్టుగా నాయకులు మాట్లాడడం సరైనది కాదు. కేటీఆర్ అరెస్ట్ చేయాలి, కేసీఆర్ అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, సిబిఐ విచారణ చేయాలి మీరు అని చెప్పి బీజేపీని డిమాండ్ చేశారు ఆనాడు వాళ్ళు. ఇవాళ వీళ్ళు రేవంత్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఏంది దీని అర్థం? ఆ ఇద్దరు దొంగలు ఒక్కటి, బీజేపీ కాంగ్రెస్ దొందే. అందుకే ప్రజల తరఫున కొట్లాడుతున్న మా పైన ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరు ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, పనికి మాలిన కేసులు పెట్టినా మేము భయపడేది లేదు.